సుబ్రహ్మణ్య స్వామి అంటే సర్పం కాదు, మనలోని కుండలిని శక్తికి సంకేతం. ఆ కుండలిని శక్తి సర్పాకృతిలా చుట్టుకుని అధోముఖమై చాలనం చేస్తుంది. దాన్ని మనం యోగ, ధ్యాన, మంత్ర, యంత్ర, తంత్ర పూర్వకంగా జాగృతం చేసి ఊర్ధ్వ ముఖచాలనం చేయించి బ్రహ్మీ స్థానాన్ని వహించి అందులో బ్రహ్మత్వాన్ని అనుగతం చేయడం. దానికి సహితమైన చక్రాధిష్టాన స్వరూపం స్కందమూర్తి. దానికి సంకేతంగా ఆయనను సర్ప స్వరూపమై వచించారు, ఆరాధించారు. అది తత్వం అంతేకాని ఆయనకు పూర్తి ఆకృతి కాదు. ఇంకా సైంటిఫిక్ వేలో చెప్పాలంటే మన డిఎన్ఏ హెలికల్ స్ట్రక్చర్ మూలకం. 2 హెలికల్స్ కలిసి మ్యూటేట్ అయినట్టు ఉంటాయి. ఆచం పెనవేసుకున్న కోడెనాగులాగా ఇవి ఒక సోనితంలో చేరాక పడగ విప్పి వాటి స్ఫూరద్రూపంతో శరీరమంతా చాలనం చేసి సంతానోత్పత్తి కారకమవుతాయి. ఇంకా చెప్పాలంటే సెమెన్లోకి చేరాక ఒక స్పెర్ 2గా విభజించబడి ఒకటి బాడీగా, ఇంకొకటి తలాగా అండాశయంలో రూపాంతరమవుతుంది. ఇక మంత్రశాస్త్రంలో స్కందమూర్తి నాదరూపుడు, సృష్టికారకుడు. అందువల్ల సంతానం లేనివారు ఆ మహానుభావుని ప్రార్థన చేసి సంతాన సఫలత్వానికి అనువైన శక్తిని కోరతారు. ఆయనలో నుంచి వెలువడే నాదములు మనలోని హార్మోన్స్ ని సరిచేసి, ఇంకా చెప్పాలంటే ఆ అధిష్టానమైన మంత్రంలో శబ్దతరంగాలు శరీర సమతుల్యతని సరిచేసి సంతాన కారకులైన హార్మోన్స్ ని ఉద్దీపన చేస్తాయి. అందుకే ఆయనను పిల్లలు లేనివారు పూజించి చాలా మాది సంతాన సాఫ్లీయులయ్యారు. కుమారస్వామి భార్య శ్రీవల్లీ దేవి ఆది శేషువుకి మనవరాలు. ఒకసారి కుమారస్వామి, నేను మీ మనవరాలు, నీ కళ్యాణం చేసుకుంటాను అని అడగగా ఆది శేషువు, నీవు కళ్యాణం చేసుకోవాలి అంటే మా బోయవారి వేషం మాలా మీరు ధరించాలి అని బదులు ఇస్తారు. సరే అని కుమారస్వామి అంటారు. వల్లీ దేవి కూడా, నేను ఆది శేషువు మనవరాలు, నీ సర్పరూపంలో ఉంటాను, మీరు కూడా నాలాగే సర్పరూపంలో ఉంటేనే నేను కళ్యాణం చేసుకుంటాను అని అంటుంది. కుమారస్వామి అలా సర్పరూపం వల్లీ దేవి కోసం ధరించారు. అలా సర్పాలుకి ఆయనకి సంబంధం ఏర్పడింది. పురాణాల పరంగా కాకుండా సామాజిక పరిణామ శాస్త్ర పరంగా ఈ చిన్న వివరణ. భారతదేశంలో ఒకనాడు 4 నుంచి 5,000 ఏళ్ల నాడు వర్ధిల్లిన జాతులలో ఒకరు నాగులు. సింధు నాగరికత సమయంలోనే శైవ, పశుపతి ఆరాధన సాగించిన రైతులతో పాటు ఈ నాగులు కూడా ద్రావిడ సమాజంలో సభ్యులు. ఆనాటి మానవ సామాజిక వ్యవస్థలో, వ్యావసాయిక సంస్కృతిలో అవసరమైన భయం, గౌరవం కలిగించేవి మానవులచే దేవతలుగా రూపొంది భావింపబడి పూజా పురస్కారాల ఆదరణకు గురి కావటం జరిగింది. ఉదా భూమి, వాయువు, ఆకాశం, నీరు, అగ్ని, పంచభూతాలు, పర్వతం, నాగుపాము వగైరా దైవరూపం కలిగించబడ్డాయి. కాలక్రమేణా అనంతమైన పురాణ గాథలకు మూలమయ్యాయి. శాంతియుతమైన సమాజ స్థాపనకు దారి తీశాయి. ఈ నాగుల సమాజమే సుబ్రహ్మణ్య స్వామిని క్రమేణా ప్రతిష్ఠించుకుని సర్పరూపం లోనే పూజిస్తున్నారు. ఆ పేరే క్రమంగా మార్పు చేర్పులకు గురి అయ్యి ఈ వెంకట సుబ్బారావు అనే నా పేరుకు దారి తీసింది. వెంకట సుబ్బయ్య అనే మా తాతగారి వంశాంకురంగా వెంకట లేక వెంకట, వెంగడ లేక వెంగడ, వేడికొండ నుండి రూపాంతరమయ్యిందని ఒక వివరణ. అయితే ఈనాడు ప్రచారంలో ఉన్న పాపాలను సంహరించేవాడు అన్న అర్థమే వెంకట కు నాకు నచ్చింది, బాగుంది. సుబ్రహ్మణ్య స్వామి కుమారస్వామికి మరో పేరు. సుబ్రహ్మణ్య స్వామికి సర్పరూపంలో పూజిస్తారు తెలుగువాళ్లు ముఖ్యంగా. కార్తికేయుడు లేదా కుమారస్వామి శివుని కుమారుడు. ఈ దేవత కాళ్ల దగ్గర పెద్ద సర్పం ఉంటుంది. వాహనం నెమలి. ప్రాచీన భారతదేశంలో నాగజాతి ప్రధానమైన పురాతన జాతి. నాగజాతిలో కొంతమంది విష్ణువులో భాగం కాగా మరికొంతమంది శివుని అనునుయులు. విష్ణువు ఆదిశేషునాగుపై శయనించగా శివుని కంఠాభరణం మరో నాగు, వాసుకి. భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన శ్రేష్ఠత తెలియజేస్తూ తాను నాగులలో ఆదిశేషు, అనంతుడు, సర్పాలలో వాసుకి అని వెల్లడించాడు. అనగా శివుడి కులంలో చేరిన నాగులు సర్పాలు గా భావించబడ్డాయి. సర్పాల నివాసం కొండలు, పర్వతాలు. ఎందుకంటే శివుని నివాసం కైలాస పర్వతం. సర్పాలకే అహి అనే పదం వాడారు. శివుని కుమారుడిగా సుబ్రహ్మణ్య స్వామి సర్పజాతికి చెంది ఉన్నారు. తమిళనాడులో కార్తికేయుడి గుడులు కొండలపైన మాత్రమే ఉంటాయి. కార్తికేయుని వాహనం నెమలి. తారకాసురుడిని వధించడానికే కార్తికేయుడి జననం జరిగింది. ఇంకా సుబ్రహ్మణ్య లో బ్రహ్మ కూడా ఉన్నాడు. బహుశా సర్ప, బ్రాహ్మణ మిశ్రమ జాతికి ప్రతినిధి సుబ్రహ్మణ్య స్వామి.